ఫ్రంట్ లైన్ వారియర్లుగా పారిశుద్ధ కార్మికులు అందించే సేవలు చాలా గొప్పవని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఎల్ఎస్సీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, మంజులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేటి సమాజంలో పారిశుద్ధ కార్మికుల సేవలు ఎన్నలేమని అన్నారు. వారే లేకుంటే ఇవాళ పరిసరాలన్నీ దుర్గంధభరితంగా మారి అనేక రోగాలకు కారణమయ్యేమని తెలిపారు. మనం ఆరోగ్యవంతమైన జీవనం సాగిస్తున్నామంటే అది ముమ్మాటికి శానిటేషన్ సిబ్బంది పుణ్యమేనని కితాబునిచ్చారు. బాధ్యతలు కూడా అంతే సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎవరు కార్మికులు అనేది నిర్వచించడం జరిగింది. అందరూ ఈ యొక్క వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటారు. వాళ్ళని పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల వల్ల చాలా ఈజీగా ఎక్కడికైనా అడుగు చేశారని కూడా ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను పేపర్లో చదివిన కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి నాకు. అదేంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశం వివిధ రాష్ట్రాల్లో, మన తెలంగాణలో కూడా 5 శానిటేషన్ వర్కర్స్ యొక్క పిల్లలు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఫారెస్ట్ సర్వీస్ కావచ్చు, ప్రీమియం సర్వీస్ కావచ్చు. దానివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే పైకి రావడానికి మన యొక్క స్థాయి ప్రధానం కాదు. మనం కింద స్థాయిలో ఉన్నా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఉన్న దాంట్లో వాళ్ళకి ప్రేమను పంచి ఆప్యాయతగా చూసుకుని మనకి 10,000 రూపాయలు వచ్చినా కూడా దాంట్లో ఒక 1,000 రూపాయలు వాళ్ళకి కేటాయించి వాళ్ళని మనకు అన్నింటిలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అన్నింటి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. వాటిలో సీట్ వస్తే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లా మీ పిల్లలందరినీ కూడా చదివించుకొని మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీ పిల్లలు